హాయ్ హలో. ఇదొచ్చేసి విజయవాడ బీసెంట్ రోడ్ అనమాట. ఇవాళ సండే కదా! సో, పిల్లల కోసం ఏదైనా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. అస్సలంటే అస్సలు ఖాళీ లేదండి. అంత క్రౌడ్‌ని చూసి భయమేసిందనమాట. మధ్యలోకి వెళ్ళాలో కూడా అసలు అర్థం కాలేదు. ఇంకంతే. ఏమేమి కొనాలి అని అనుకున్నానో, ఏం కొనలేకపోయాననమాట. కాకపోతే చాలా బావుంటుందండి. నార్మల్ డేస్‌లో అయితే చాలా బావుంటుంది. అంటే ఎప్పుడు క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే రేపటి నుంచి స్కూల్స్ అవి రీఓపెన్ కాబట్టి పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్, బాక్సెస్, వాటర్ బాటిల్స్ ఇలా అన్నీ కొనడానికి మొత్తం విజయవాడలో ఉన్న జనాలంతా ఇక్కడే ఉన్నట్టున్నారు అనిపించింది. ఇక్కడ షాపింగ్ అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట. లేడీస్‌కి చెప్పనవసరం లేదు కదా! షాపింగ్ అంటే ఎంత పిచ్చో. సో, ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో వచ్చేస్తాయి. ఏ టు జెడ్ అన్ని ఐటెమ్స్ ఇక్కడే ఉంటాయి. చాలా బావుంటాయండి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయనమాట. మనకు నచ్చినట్టు స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే మా షాప్‌లోకి చక్కగా వెళ్లి కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఆహ్, డ్రెసెస్ అయితే చాలా బావుంటాయండి. చక్కగా మంచి డ్రెసెసే సేల్ చేస్తూ ఉంటారు. బయట పెట్టి చాలా బావుంటాయి. మంచి కాస్ట్‌లీ డ్రెసెస్ రీజనబుల్ ప్రైస్‌లో అయితే మనకు దొరికేస్తాయన్నమాట. అలాగే హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, బ్యాగ్స్ పిల్లలకు సంబంధించినవి కావచ్చు, పెద్దవాళ్ళకి సంబంధించినవి కావచ్చు, అన్నీ కూడా చాలా బావుంటాయన్నమాట. అండ్ సరదాగా కూడా ఉంటుంది. ఫుల్ టైమ్ పాస్ అయిపోతుంది. ఎవ్రీ సండే పీసెంట్ రోడ్‌కి మాత్రం పక్కా వెళ్తూ ఉంటాము ఫ్రెండ్స్‌తో అది. చాలా బావుంటుందనమాట. నచ్చినవి అలా చూసుకుంటూ ఎక్కువ చూసుకుంటూ వెళ్ళడంలోనే సరిపోతుంది. చాలా పెద్దదుంటుందనమాట షాపింగ్ ఏరియా వచ్చేసి. మొత్తం ఏ టు జెడ్ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు. చాలా మంచిగా ఉంటాయన్నమాట. క్వాలిటీ అయితే సూపరుంటాయి. ఇక్కడైతే బ్యాగ్స్ ఏ బ్యాగ్ అయినా 300 అంట. ఆ తర్వాత ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాను. మెయిన్ నేను హ్యాండ్ బ్యాగ్ కోసమే వచ్చాను. సో, ఈ అంకుల్ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ చాలా బావుంటాయన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంటాయి. ఒక్కొక్కటి 100, 150 అలా 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. సో, ఇక్కడ చాలా బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అప్పటికి చాలా మంది తీసేసుకోవడం, వెళ్ళిపోవడం కూడా జరుగుతుందనమాట. నేనైతే ఏ బ్యాగ్ తీసుకున్నానంటే యాష్ కలర్ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాను. 200 రూపీస్ అయితే పడింది. అన్నీ చెక్ చేస్తున్నాను. ఏది బావుందా ఏంటా అని చెప్పేసి. వెళ్ళినప్పుడల్లా తీసుకుంటూనే ఉంటాను. అండ్ నేనైతే ఈ యాష్ కలర్ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాను. చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ మెరూన్ ఉంది కదా! ఒక అమ్మాయి తీసుకుంది. సేమ్ అందులోనే నేను యాష్ కలర్ తీసుకున్నాననమాట. ఎక్కువ ఆరెంజ్, బ్లాక్, క్రీమ్ కలర్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఈసారైతే కొంచెం కలర్ చేంజ్ చేశాననమాట. సో, చాలా బావుంటాయండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్. అండ్ ఫ్రంట్ కూడా ఇంకా వెళ్ళే కొద్దీ కూడా మంచి మంచి టాప్స్ అవి చాలా బావుంటాయి. సూపరుంటాయసలు. చాలా రీజనబుల్ ప్రైస్‌లో డైలీ వేర్‌కి కావచ్చు, పార్టీ వేర్‌కి కావచ్చు మంచిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడైతే అసలు చాలా కొందామని వెళ్ళాను కానీ ఏమీ కొనలేకపోయాననమాట. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. అసలు బైక్ వెళ్ళడానికి కూడా లేదు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉందనమాట. అక్కడ ఇంకా చిరాకొచ్చేసింది. పిల్లలతో వెళ్ళాం కదా! అంతమంది జనాల్లో మనం ఏం కొనాలన్నా కొంచెం ఇబ్బందే. కానీ అక్కడున్న ప్రతి వస్తువు కూడా చాలా బావుంటుందండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మీకు ఫుల్‌గా లైవ్‌లో కూడా చూపిస్తాను. ఏది ఎలాగా చెప్తున్నారు, కాస్ట్ ఏంటి అవన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తాను మీకు. ఈరోజైతే ఇలా జరిగిందనమాట షాపింగు. పాప కోసం అవి చాలా తీసుకుందాం అనుకున్నాను. ఫ్యాన్సీ ఐటెమ్స్, హ్మ్. గర్ల్స్‌కి సంబంధించినవి చాలా రకరకాల ఐటెమ్స్ అయితే ఉంటాయనమాట. చాలా బావుంటాయి. అవన్నీ తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో ఇంక నాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందనమాట. అంత క్రౌడ్‌ని చూసి భయమేసింది. చాలా టైం పట్టేస్తదేమో అనిపించింది. సో, ఇయన్నీ ఉంటాయన్నమాట. చాలా బావుంటుందండి. ఇంకా డెడ్ ఎండ్ వరకు వెళ్తే చాలా పెద్దది. షాపింగ్ ఏరియా అంతా కూడా చాలా పెద్దది. ఇంక మేము ఎలాగో ఇంకా షాపింగ్ చేసి ఇంట్రెస్ట్ పోయింది అంతమంది క్రౌడ్‌ని చూసి అని చెప్పేసి, ఇంకా పక్క స్ట్రీట్‌లోంచి ఇంకా సైడ్ తీసుకొని వచ్చేసామనమాట. బావుంటుందండి. కలెక్షన్ అయితే సూపరుంటుంది. విజయవాడ పీపుల్స్‌కైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. బీసెడ్ రోడ్ అంటే లేడీస్ అందరికి ఒక ఎమోషన్ అనమాట. అంత మంచి షాపింగ్ ప్లేస్. నేను తీసుకున్న బ్యాగ్ ఇదే అనమాట. నాకైతే చాలా అనిపించింది. యాష్ కలర్ అయితే తీసుకున్నాను. సో, సైజ్ కూడా పెద్దగా ఉందండి. బావుంది. చక్కగా వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా మనకి పడతాయి. స్పేస్ అయితే బావుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఒక చిన్న
లాక్‌తో అయితే ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఒక స్మాల్ జిప్ అయితే ఉంది. కాయిన్స్ అవి వేసుకోవడానికి. అండ్ మిడిల్‌లో వచ్చేసి 3 పార్టిషన్స్‌గా అయితే ఉన్నాయన్నమాట. 3 జిప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ జిప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మధ్యలో కూడా ఒక జిప్ అయితే ఉంది. అలా 3 అయితే ఉన్నాయన్నమాట. 3 కంపార్ట్మెంట్స్ కూడా చాలా స్పేస్ అయితే ఉంది. బావుందండి. చక్కగా మనకి ఇలాగా షోల్డర్‌కి తగిలించుకునేలాగా ఉంది. అండ్ మనం హ్యాండ్‌తో కూడా మేనేజ్ చేసేలా కూడా ఉన్నాయన్నమాట. సో, ఇదండి బ్యాగు. జస్ట్ ₹200 మాత్రమే. ఈ బ్యాగ్ అయితే వచ్చేసింది. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ నా డ్రెస్ గనుక నచ్చితే గనుక నేనైతే లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఉంది. చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.